పొగ త్రాగుట, మద్యపానం సేవించుట ఆరోగ్యానికి హానికరం. చూస్తున్నది ఉరవకొండ అనే గ్రామం. మన కంటికి కనిపించే ప్రపంచం మొత్తానికి ఒక రోజుకి 24 గంటలు. కానీ ఈ ఉరవకొండ గ్రామానికి 12 గంటలు మాత్రమే ఉంటుంది. సూర్యుడు ఉన్నంతసేపే ఇది ఒక ఊరు. సూర్యుడు ఎప్పుడైతే పూర్తిగా మబ్బుల చాటుకు వెళతాడో, అంటే సూర్యాస్తమయం అవుతుందో, ఆ సమయం నుంచి ఇది ఒక ఊరు కాదు, వల్లకాడు లాంటిది. ఆ క్షణం నుండి ఇక్కడ కనిపించేవి ఇళ్ళు కాదు, సమాధులు లాంటివి. ఆ ఇళ్ల లోపల ప్రాణంతో ఉన్న ఏ మనిషి కూడా ప్రాణం లేని శవంతో సమానం. సాయంత్రం 6 గంటలకి ఈ గ్రామంలోని ఇళ్ల తలుపులు బిగుసుకుంటాయి. తిరిగి మరుసటి రోజు ఉదయం 6 గంటలకి
సూర్యకిరణ స్పర్శతోనే ఆ తలుపులు తెరుచుకుంటాయి. సాయంత్రం 6 గంటల తర్వాత ఆ ఊరు గురించి తెలిసిన ఎవ్వరూ ఆ ఊరి పరిసర ప్రాంతాల్లోకి ఎంటరవరు. ఇళ్ల లోపల వ్యక్తి బయట అడుగు పెట్టలేడు. 6 తర్వాత పొరపాటున ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లోకి ఎవరైనా ఎంటరైతే ఆ ఎంటరయ్యింది మనిషైనా, జంతువైనా, పశువైనా, పక్షైనా ఒక విచిత్రమైన పద్ధతిలో మర్డరై చనిపోతారు. ఉరవకొండలో జరుగుతున్న ఈ మర్డర్లకి కారణం ఒక మనిషి కాదు. మనిషి చనిపోయిన తర్వాత ప్రేతాత్మ అంటే దయ్యం కూడా కారణం కాదు. ఒక జంతువు కారణం కాదు. ఏ గ్రహాంతరవాసి కారణం కాదు. అదేమిటనే దేవరహస్యం తెలిసి ప్రాణంతో ఉన్న ఒకే ఒక్క అమ్మాయి త్రిపుర. చూస్తున్న ఈ మహావృక్షం దగ్గర నుంచే మన కథ ప్రారంభమైంది. మనూరోడు గాని పొరుగురోడు గాని ఎవ్వడూ పీనుగే కనిపించలేదు. మీ పనుల్లోకి మీరు వెళ్ళండి. వీడి పేరు జగ్గారెడ్డి. ఈ అడవిలో వీడు చెయ్యని పాపిస్టి బిజినెస్ లేదు. వీడి దారి కడ్డొచ్చిన వాణ్ణి చిత్రహింసలు పెట్టి చంపుతాడు. వీణ్ణి సాటిస్ఫై చేయని ఆడదానికి నరకం చూపిస్తాడు.
రెండమ్మా రండి. ఆ ముగ్గుండలు తీసుకుని ఇక్కడ ముగ్గు పెట్టండి. ఆగండి 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 ఆగండి. తూర్పు పెట్టుంది, అటు ఉంది, అటు తిరిగి పెట్టండి. అటు ఉంది, మీరందరూ అటు తిరిగి వెయ్యాలి. ఆడది ఒంగుని కనిపిస్తే పూనకం వచ్చిన పోతురాజులా ఊగిపోతాడు. తన దగ్గరకు పనికొచ్చిన ఆడవాళ్లను పరమ నీచంగా వాడుకుంటాడు. అసలు ఈ భూప్రపంచం మీద ఇంతటి నీచ నికృష్టుడుండడు. త్వరగా పోనీ అన్న, 6 దాటిందంటే మా ఊళ్ళోకి వెళ్ళానన్నా. రేయ్, ఇది హైవే కాదు, ఘాట్ రోడ్. నోరు ముడుచుకో. ఇంకొంచెం పెట్టుకో. ఎరా సింహాద్రి, 6 దాటకుండా ఊళ్ళోకి వచ్చారా? మన ఊరు సంగతి తెలిసిందే కదా. ఏంటమ్మా చెప్పిందే పదే పదే చెప్తుంటావు, నాకు తెల్దా ఏంటి? తప్పకుండా రావాలని. ఆ అడవిలో కొంచెం జాగ్రత్తగా రారా. సరిలే, వస్తాను. ఏంటి రాములమ్మా, ఇంకా బయట ఉన్నావు? లోపలికి వెళ్ళు. నా కొడుకు ఇంకా ఇంటికి రాలేదురా. వెళ్ళు, లోపలికి వెళ్ళు. రాములమ్మ, లోపలికెళ్ళు. రాములమ్మ, ఎందుకు ఇక్కడ నిలబడ్డావు? నా కొడుకు ఇంతవరకు ఇంటికి రాలేదమ్మా. నాకెందుకో భయంగా ఉంది. వాడు ఏమైపోయాడో ఏంటో నాకేం అర్థం కావట్లేదమ్మా. బయటికి వెళ్ళిన కొడుకు కోసం లోపలున్న కొడుకుని పోగొట్టుకుంటావా? వాడికి ఏం కాదమ్మా, ఇక్కడ ఎక్కడో ఉంటుంటాడు, తప్పకుండా వస్తాడు. ఇప్పుడు లోపలికి వెళ్తావా వెళ్ళవా? తలుపులు ముయ్యి రాములమ్మ, వెళ్ళు.
తలుపు తీయడానికి దండ పెడతాను ఒక్కసారి రాముడా దేవుడా నేనేం చేయాలయ్యో నేనేం చెయ్యను అమ్మ మీరా నా పెళ్ళాన్ని కాపాడండి అమ్మా నీ భార్యకేం కాదు. మా ఇద్దరిని అనాథలు చేసి వెళ్ళిపోయావు కదయ్యా. నేను తమ్ముడు చూడలేదంటే ఏడుస్తున్నాడు. అయ్యో మేమెట్టా బతకాలయ్యా. అయ్యో భగవంతుడా అయ్యా. నేను చెప్పాను, ఇక్కడ ఉన్న మీ అందరికీ చెప్పాను, నెలలో 15 రోజులు ఇల్లు దాటి ఎవరు బయటికి రావద్దని. ఒక్కడు విన్నాడా? ఈ ఊరికి శని దాపురించింది. యజ్ఞాలు యాగాలు చేయిద్దామని నేను చెబితే మీలో ఒక్కరైనా నా మాట విన్నారా? మీరు ఇలాగే కొనసాగిస్తూ పోతే ఈ ఊరంతా శ్మశానమైపోతుంది. అవుతుంది, అయ్యి తీరుతుంది. అయ్యా మీకు దండం పెడతావయ్యా. రాములమ్మ కొడుకు కూడా చనిపోయాడు. రాత్రి నా పెళ్ళం చచ్చి బతికిందిరా. ఆ శివగారు చచ్చిపోయి బ్రతికిపోయాడురా. మనం ఈ ఊళ్ళో ఉంటూ చచ్చిపోతున్నావు బ్రతుకున్నావో అర్థం కావట్లేదురా. ఇంకా ఎంతకాలం రా ఈ చావు? అప్పుడే బయటకు వచ్చాడేంటి? దుర్గి ఎక్కడ్రా? అయ్యా దుర్గి పొద్దున్నే పెద్ద మనిషి అయిందయ్యా. దుర్గి పెద్ద మనిషి అయిందా? దండాలు బాబు. అయ్యా ఏం భువనేశ్వరి, అయ్యా ఇంట్లో పిల్ల పెద్ద మనిషి అయితే ఊర్లో పెద్దకి కబురెట్టడం ఆనవాయితీ. ఏ కబురే లేదు? అయ్యా ఉదయ అయ్యో ఎంతగానో జరిగిపోయింది.
చూడమ్మా, ఆయన నిన్ను ప్రేమించానని చెప్పడానికి ఇక్కడ రాలేదమ్మా. నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి కూడా ఇక్కడ రాలేదమ్మా. నీతో కొద్ది రోజులు ఉంటానని చెప్పడానికి కూడా ఇక్కడ రాలేదమ్మా. ఆయనకి ఆడవాళ్ళేం కొత్త కాదమ్మా. అయినా వాళ్ళందరిలో లేనిది కొత్తగా నీలో ఏముంటదమ్మా. ఏదో పట్నం వస్తుంది, ఒకసారి చూసేస్తే పని అయిపోతుందని నీకు చెప్పేద్దామని వచ్చావమ్మా. నీ అంతటి నువ్వే వస్తే అది నీ గౌరవం. ఆయనకి పెద్దరికం అని చెప్పేద్దామని వచ్చావమ్మా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గ్రామం పేరు ఉరవకొండ. పగటిని మాత్రం చూడగలిగి రాత్రిని చూడలేని విచిత్రమైన డిసీజ్ తో బాధపడుతోంది ఈ గ్రామం. మనందరిలాగే సూర్యోదయంతో వీళ్ళ జీవితం స్టార్ట్ అయి సూర్యాస్తమయంతో ఆ రోజు ఎండ్ అవుతుంది. అంటే ఒక రోజుకి 12 గంటలు మాత్రమే వీళ్ళకి జీవితం. 6 తర్వాత బయటకు వస్తే చనిపోతారనేది వీరి మూఢనమ్మకం. రండి కొద్దిసేపు వీళ్ళ జీవితాల్లోకి వెళ్దాం. చూడండి, సాయంత్రం 6 అయితే ఎవరు బయటికి రారంట కదా, వస్తే చనిపోతారంట కదా. దీనికి ఏదైనా దయ్యం కారణం అనుకుంటున్నారా, లేదా ఎవరైనా కావాలని చేస్తున్నారా? అసలు మీరేమనుకుంటున్నారు? మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? చెప్పండి. చెప్తానమ్మా, చెప్తాను. అది దెయ్యమో ఏదైనా జంతువో ఎవరైనా చేయిస్తున్నారో మాకు అర్థం కావట్లేదమ్మా. నరకం అంటే పైన ఉందంటారు, అది మాకు తెలియదు కానీ రోజు నరకం చూస్తున్నామమ్మా. ఎంత పెద్ద ప్రపంచంలో మా ఊరికి ఈ గతి పట్టాలా? మా స్వాములూరు ఎప్పుడో చెప్పినారండి ఈ ఊరికి ముప్పు వస్తుందని, కానీ ఎవరు వెళ్ళలేదండి. స్వాములూరా? ఎవరా స్వాములూరు? ఓం మహాకాళి, జయ భద్రకాళి, అఖండ జ్వాల ప్రజ్వల కరాల దోష్టిని, మస్త మస్తీష్క పక్షిని, ధ్వంత ప్రళయాంతక ధూమ ధూమకర జంజామారుత ప్రయోలిని, భిన్నతంబోలిక సౌదృశ్యకన కశ్రేణి, నిరూపిక పక్షిని, మాత్ర మార్గిక సామ్రాజ్యానందన స్వరూపిణి, పశుపక్షకి నరభక్షకి, అంబే జగదంబే మోహిమో రక్షమో. చూడండి స్వామీజీ, మనం 2012లో ఉన్నాం. టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. మానవుడు తన మేధస్సుతో స్టెమ్ సెల్స్ కూడా కనిపెట్టాడు. ఇటువంటి సమయంలో మీలాంటి స్వామీజీలు వచ్చి దయ్యాలు భూతాలు అని చెప్పి వాళ్లకున్న కొద్దిపాటి బుర్రను ఎందుకు స్వామి చెడగొడతారు? మీరు చెప్పినట్టుగా మీ ఊర్లో దెయ్యాలు భూతాలు శనులు శాస్త్రులు ఇవేవి కాకుండా ఇంకా ఏదో జరుగుతుంది స్వామి. అదేంటో కనిపెడతాం. కనిపెట్టడానికి ఇక్కడికి వచ్చాం, కనిపెట్టి తీరతాం. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని ప్రపంచం మొత్తానికి కళ్ళకు కట్టినట్టు చూపిస్తాం. ఈ రోజు రాత్రికే మా కెమెరాలతో మీ ఊరిలో జరిగే ప్రతి విషయాన్ని షూట్ చేస్తాం. రాత్రి వేళలో మా ఊరు బయట తిరగడం మీ ప్రాణాలకే ప్రమాదకరం. ఇంత గొప్ప విషయం కనిపెట్టిన తర్వాత వెధవ ప్రాణం ఉంటే ఏంటి పోతే ఏంటి? వస్తాం స్వామి, పదండి. జనాలు ఎదవలు చేయడం తయారవుతారు. టీవీ వాళ్ళు వచ్చారంట. సాయంత్రం 6 దాటితే మన ఊళ్ళో ఏం జరుగుతుందో చెప్పలేదా? హాయ్. స్టార్ట్ చెయ్యి. హాయ్. నువ్వెందుకు ఆగుతున్నావు? కంటిన్యూ చెయ్యి. కమ్ ఆన్. హాయ్. మీరు చూస్తున్నారు. కంటిన్యూ చెయ్యి. మీకు చెప్పింది అర్థం కదా? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి అమ్మా. శ్వేత, మురళి భయం వేస్తుంది. మురళి మనం కూడా వెళ్ళిపోదాం. వాళ్ళు ఎలాగంటే బ్రతికుంటే ఏదో ఒకటి చేసుకోవచ్చు. నేను ఉండలేను. శ్వేత, చాలా భయం వేస్తోంది. కావాలంటే నువ్వుండు. శ్వేత నా మాట విను. కావాలంటే నువ్వుండు మురళి, నేను ఉండలేను. నేను వెళ్ళిపోతున్నాను. శ్వేత, ఏ శ్వేత, నువ్వు వచ్చినా రాకపోయినా ఈ రోజు రాత్రికి నేను విజువల్స్ తీసుకునే వస్తాను. అర్జెంటుగా ఏదైనా ఇల్లు చూసుకుని లోపలికి వెళ్ళిపో, లేకపోతే నీ లైఫ్కే ప్రమాదం. నేను ఒక పని మీద మీ ఊరు వచ్చాను. అది కనిపెట్టాకే ఇక్కడి నుంచి వెళ్తాను. దయచేసి మీకు ఏమైనా పని ఉంటే చూసుకోండి.
చెప్తున్నా వినకుండా వెళ్ళావు. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. ఏంటి స్వామి, ఈడేనా టీవీ వాడు? ఏదో కనిపెట్టేస్తానని వచ్చి చివరికి రైడు కనిపెట్టింది. శానలా తిరింది, ఎంతనే కనెక్షన్ పెట్టించు. చూడమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఈ ఊళ్ళో ఉండటం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొద్ది రోజులు సిటీలో ఉన్న పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళమ్మా. అన్నయ్య, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఊరు వదిలి వెళ్తే నా జీవితానికి అర్థం ఉండదు. ఇంకోసారి ఆ మాట అంటే నేను ఇంట్లోనే ఉండలేను. అలా అనకమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు రాములమ్మ? పట్నం వెళ్ళిపోతున్నానమ్మా. ఇప్పుడు పట్నం వెళ్ళి ఏం చేస్తా? నా కొడుకుతో వెళ్ళి ఏదో ఒకటి చేసుకుంటాను. ఇక్కడ మేమందరం ఉన్నాం కదా, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నా? ఈ ఊళ్ళో ఉన్న ఒకే ఒక ఆస్తి నా కొడుకు మాత్రమే. నేను ఏదో ఒకటి చేసి నా కొడుకుని చూసుకుంటానమ్మా, నా కొడుకుని చూసుకుంటాను. నేను ఒకటి అడుగుతాను, సమాధానం చెప్తావా నువ్వు? ఎప్పుడైనా ఒక్క పూట కుదురుగా కూర్చుని ఫోన్ చేసావా? మనశ్శాంతిగా ఉన్నావా? కంటి నిండా నిద్రపోయావా? పోయే సంవత్సరం ఇదే టయానికి నా మొగుడిని బలి తీసుకుని నేను ముండ మోసాను. చేతికందొచ్చిన కొడుకుని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయావు. నీ మాట విని ఎప్పుడు నా చిన్న కొడుకుని కూడా పోగొట్టుకోమంటావా? అట్టేటప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఇక్కడున్న మొత్తం అందరికి ప్రాణాలతో బతికుంటారనే నమ్మకాన్ని నువ్వు ఇవ్వగలవా? నువ్వు ఇవ్వగలవా చెప్పు. ఇవ్వలేవుగా, ఆ నమ్మకాన్ని ఇవ్వలేవుగా. అలాంటప్పుడు ఎందుకు ఇక్కడ ఉండమని చెప్తున్నావు? ఇక్కడుండి ఏం చేయాలని ఉండమని చెప్తున్నావు? నీకు చేతులెత్తి దండ పెడుతున్నాను. నాకు ఈ ఊరొద్దు, నాకు ఈ ఊరొద్దు. నన్ను నా బిడ్డని ప్రశాంతంగా బ్రతికిని ఒరే పదరా పోదాం.
ఇక నాకు ఓపిక లేదు మావా. నా వల్ల కాదు మావా. ఏ ఊర్రా మీది? ఇక్కడ కూర్చున్నారేంటి? పక్కనే ఉన్న పిఠాపురం. ఏ ఊరు వెళ్తున్నారు? ఉరవకొండ. ఉరవకొండ సావడానికి వెళ్తున్నారేంట్రా? చిన్నపోతే ఎక్కడైనా చేస్తాం. నేను పని చెప్తాను, చేస్తారా? తిండెడితే ఏ పనైనా చేస్తాను. సరే అయితే బండి ఎక్కు, రండి. నేనున్నానుగా, ఏం పర్లేదు, రండి. ఏం భయం లేదు, రండి. అయ్యా, వీడు మన పక్క ఊళ్ళయ్యా. పని కోసం తీసుకొచ్చానయ్యా. మీరు సరే అంటే పనిలో పెడతానయ్యా. మన గురించి అంతా చెప్పావా? చెప్పానయ్యా. బయటికి ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఆడదాని దగ్గరే ఉందో నాకు తెలుసురా. ఇంత అందమైన నీ పెళ్ళాం దగ్గర మాత్రం ఏముందో చెక్ చేశానా? చెయ్యలేదంటే దానికి అర్థమేంట్రా? దీనికి నువ్వు అన్నయ్యగా ఉన్నావు కాబట్టి దాన్ని వదిలేశాను. రాత్రికి పక్కేసి రెడీగా పెట్టు. దీనికి ఈరోజు శివరాత్రి. బండి తీరా. గురుగారు 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 మీ ఒంట్లో వీడు తగ్గాలంటే మీకోసం మంచి మసాలా సాంగ్ ఒకటి అరేంజ్ చేశానన్నా. సుర్రు సుర్రు సుర్రుమంటూ పొంగేటి పాల పొంగును నేను, అది నేను. కిర్రు కిర్రు కిర్రుమని కిర్రెక్కే నులక మంచం నేను, నేను. ఇంటెనక కూడుపు ధాడి, కొంగినక కొక్కురతో అంది జవాని. విట్టపడి ఎక్కుమరి పడుచురదాన్ని, చీకటిలో పాడుకుందాం జానపదాన్ని.
పలారం లోన అలారం కాలి దుమారం రేగాలట 1 2 3 వచ్చాక అప్పుడే కదరా ఈడతడాక సుర్రు అసుర్రు అసుర్రు సుర్రు 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 మంటు నేను అది నేను కిర్రు 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 మని కిర్రెక్కి నులక మంచం నేను నేను అడిగావంటే అందాలన్నీ ఫుల్ బాటిల్లో పోసి నోటికిస్తాను అడిగావంటే అందాలన్నీ ఫుల్ బాటిల్లో పోసి నోటికిస్తాను సెట్ కొట్టి వచ్చేసాను తెల్లారు మైకంలో తెల్లమంటాను సిగ్గు బిడియం చాలా ప్రమాదం కనుకే ఏనాడో వదిలేశాను తడుగు వెలుగు తెచ్చిపెట్టాను పట్టుకో పట్టుకో దొరికిపోతాను సుర్రు అసుర్రు అసుర్రు సుర్రు 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 మంటూ పొంగేటి పాల పొంగును నేను అది నేను చెమటే పడితే విసన కర్రై నా పైట అచ్చుతో విసురుతుంటాను చెమటే పడితే విసన కర్రై నా బయట అంచులతో విసురుతుంటాను వణుకే పుడితే చలిమంటనై కౌగిళ్ళ దుప్పట్లో దూరమంటాను ఆది సోమవారం లేదు ఏ వారం హాయి జగరం చెయ్యమంటాను ఎగుడు దిగుడు చూడమంటాను సిగలు పొగలు ఆపమంటాను సుర్రు అసుర్రు అసుర్రు సుర్రు 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 మంటూ పొంగేటి పాల పొంగును నేను అది నేను కిర్రు కిర్రు మంటూ కిర్రెక్కే నిలక మంచం నేను నేను మీకు నమస్కారం. మీ జోలికి రాను. ఈ అడవి ప్రాంతానికి ఎప్పుడు కనిపించదు. నన్ను ప్రాణాలతో వదిలేయండి. బాగా పిల్లలు కలవండి. దయచేసి వదిలేయండి. మీ జోలికి రాను. నా ప్రాణం తీయద్దు. అయ్యా, నేను పుట్టిరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇంత ఆనందంగా ఎప్పుడు లేనయ్యా. నిన్న మీరు ఇచ్చిన పార్టీలో నన్ను నేను మర్చిపోయి సింధులేసానయ్యా. తమరు నాకు సాయం చేయాలయ్యా. ఏంట్రా అది? నాలాగే మా ఊర్లో ఇంకో 10 మంది పని పాట లేకుండా ఇబ్బంది పడుతున్నారయ్యా. వాళ్ళని కూడా మీరు పనిలో పెట్టుకుంటే. ఎవర్రాళ్ళు? మల్లేష్ యాదవ్ నాగు ఎక్కడ్రా? సెంట్రల్ జైలు ఈ పాటికి వాళ్ళు సాంబార్తో ఇడ్లీ తింటుంటారు. ఆ రిమోట్ విలేజ్లో చనిపోయిన టీవీ రిపోర్టర్ మీ తమ్ముడే సార్. తెలుసు. చెప్తున్నా విన్నాడు.
నా సర్వీస్లో నేను ఎన్నో పోస్ట్ మార్టం కేసులు చూశాను, కానీ ఇంత మిస్టీరియస్ కేసు నేను ఇప్పటి వరకు చూడలేదు. పాయిజన్ ఇచ్చి మనిషిని చంపిన 20 నిమిషాలకి ఆ బాడీకి గాయాలయ్యాయి. చనిపోయిన బాడీకి గాయాలు చేయటం ఏంటో ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్డ్ అబౌట్ దిస్ కేస్. ఎవరికి అవసరం ఉంటుంది? ఎవరో కావాలనే చేశారా? నాకేం అర్థం కావడం లేదు. ఆ జోన్లో ఉన్న పోలీసులు, ఫారెస్ట్ ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు? ఆ ఊరు గురించి తెలిసిన ఏ ఆఫీసర్ ఆ ఊరు జోలికి వెళ్ళాడు సార్. అది ఆ ఊరు పరిస్థితి. ఉరవకుండా చూడాలి. ఇప్పుడు తెలుస్తుందా నేను ఎవరో? ఈ ఊర్లో జరిగేదంతా మఫ్టీలో ఉండి కనిపెడదాం అనుకుంటే లక్కీగా నీ మనిషి వెంకటస్వామి పరిచయం అవడం, నీ దగ్గర పనిలో పెట్టడం జరిగిపోయింది. నీ గురించి మొత్తం తెలిసిపోయింది. రే పోలీస్, ఈ ఊరికున్న భయం అనే జబ్బును ఆధారంగా చేసుకుని ఈ అడవి మొత్తాన్ని నా సామ్రాజ్యం చేసుకుంది. ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడలేదు. నా సామ్రాజ్యాన్ని కొత్తగా చూద్దామని వచ్చినోడికి కళ్ళు కుట్టేశాను. చెప్పటానికి లేకుండా నోళ్లు కుట్టి మరీ చంపాను. నా దారికి అడ్డు రాకుండా చేశాను. కానీ నువ్వు నా వాళ్ళని మాయం చేశావంటే నువ్వు మామూలుడివి కాదు. అయినా నీ వాళ్ళకి నీకు ఏం కావాలో, ఎంత కావాలో, ఎలా కావాలో చెప్పు, అరేంజ్ చేస్తాను. అయినా ఈ జగ్గారెడ్డిని పట్టుకోవడం అంత ఈజీ కాదు. పారేస్తాను. బుల్లెట్ మిస్ అయింది అనుకుంటున్నావా? వదిలితే బుర్రలోంచి మెదడు బయటకు వచ్చి పడుద్ది. జగ్గారెడ్డిని పట్టేసుకోవడానికి వచ్చేస్తారా? చచ్చాడు నా కొడుకు.
స్వామి జగ్గారెడ్డి చచ్చిపోయాడు స్వామి. పొగ త్రాగుట, మద్యపానం సేవించుట ఆరోగ్యానికి హానికరం. జగ్గారెడ్డికి అమ్మాయికి ఏంటి సంబంధం? మీరనుకుంటున్నట్టు వాళ్ళిద్దరి మధ్యన ఏ సంబంధం లేదయ్యా. మరి అమ్మాయి ఏంటి సొంత మొగుడు చచ్చిపోయినట్టు అలాడేస్తుంది? సొంత ముగుడు పోయినట్టు కాదయ్యా. మా ఊళ్ళో ఎవరు పోయినా ఆ అమ్మాయి అట్టాగే ఏడుతుంది బాబు. మరీ అంతలాగా? బాబు నాకు తెలియక అడుగుతాను, మీ ఊరోడు పోతే మీకు ఏడుపు రాదా? జగ్గారెడ్డి ఇదంతా ఎప్పటి నుంచి చేస్తున్నాడు? ఓ ఏడాది నుంచి చేస్తున్నాడు బాబయ్య. అంటే సంవత్సరం నుంచి? 2011 నుంచా? 2009 నుంచి ఇప్పటి వరకు మీ ఊర్లో 116 మంది చనిపోయారు. అందులో 30 మంది వయసు మీద పడి ఆరోగ్యం బాగలేక చనిపోయారు. ఇంకో 6 పొలం బాగా పండలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా 80 మంది ఒకే స్టైల్లో మెడ మీద పళ్ళదిగిన ఘాట్లతో చనిపోయారు. అంటే ఖచ్చితంగా 80 మాటలకి జగ్గారెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. సాయంత్రం 6 దాటాక జగ్గారెడ్డి ఎప్పుడు అడవిలో లేడయ్యా. ఒకే ఒక్కరోజు ఉండాల్సి వచ్చింది. ఆ రోజే ఆయనకి సాగు వచ్చిందయ్యా. ఏం తీసుకొచ్చారంట్రా మైండ్ వారంట్రా. ఆ స్వామిజీ కూడా కూడా పరిగెత్తండి రా, పరిగెత్తండి. ఈ పోలీసులు దొరికామంటే చంపేస్తారా. పరిగెత్తండి, పరిగెత్తండి రా. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పుడు దాకా ఈ కేసులో ఎవరు ఉండలేదు కదా. హలో వాట్సాప్ నుంచి చూస్తున్నారు. వెంకటస్వామి, వెంకటస్వామి బాబు,
మధ్యాహ్నం జగ్గారెడ్డి శవం దగ్గర ఏడ్చింది ఆ అమ్మాయి కదా? ఆ అమ్మాయి బాబు. ఎక్కడికి వెళ్తుంది? తెలియదు బాబు. బయలుదేరు నాతో. నేనా బాబు? కావాలంటే మీరు నన్ను ఇక్కడ పుట్టేయండి, కట్టి పడేయండి, అంతేగాని నేను మాత్రం బయటికి రాను బాబు. రాజేష్, నేను రానా? ఐ కెన్ హ్యాండిల్. అయ్యా, ఇప్పుడు మీరు బయటికి వెళ్తే తిరిగి రారయ్యా. తెల్లారేపాటికి శవమైపోతారు. నా వల్ల జరిగింది, నా వల్ల జరిగింది, నా వల్ల జరిగింది, నీ వల్లే జరిగింది, నీ వల్లే జరిగింది. ఏమైంది? ఏం జరిగింది? అసలు ఏం జరుగుతుందో చెప్పు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్పే తీరాలి. నీకు చెప్తే సమస్య పోతుందంటే చెప్తాను, కానీ నీకు చెప్తే సమస్య పెరుగుతుంది. అంటే నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఈ ప్రపంచంలో నిన్ను కాపాడేవారు ఎవరు లేరు. నీకు ఆఖరి అవకాశం నేను మాత్రమే ఇస్తున్నాను. నువ్వు నాకు చెప్పే తీరాలి. నీకు వేరే దారే లేదు. చెప్తాను, చెప్తాను, విను. అది విని తట్టుకునే శక్తి నీకుంటే చెప్తాను, విను. అది విని నీ గుండె ఆగిపోదు అనుకుంటే చెప్తాను, విను. చాలా మంది అనుకుంటున్నట్టు ఇక్కడ దెయ్యాలు భూతాలు లేవు. మీరు అనుకుంటున్నట్టు ఎవరో మనిషి ప్లాన్ చేసి చేస్తున్న మర్డర్లు కావు. ఎవరు చేస్తున్నారు? విజయ్, ఉరవకొండ విజయ్ ఊరిని తన కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. ఎవరికేం జరిగినా తన కంటికి తగిలిన గాయంలా ఫీల్ అయిపోయేవాడు. ఉరవకొండకున్న ఒకే ఒక ఆశాజ్యోతి విజయ్.
వచ్చావా? బాగా ప్రిపేర్ అయింది త్రిపుర. మానవుని మెదడు బరువెంత? 1250 grams. ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశం ఏది? ఇండియా. విదేశాల్లో ప్రదర్శితమైన తొలి తెలుగు చలనచిత్రం? మల్లేశ్వరి 1951. నెంబర్ ఆఫ్ జైల్స్ ఇన్ ఇండియా? 1276. అందులో 113 సెంట్రల్ జైల్స్, 309 డిస్ట్రిక్ట్ జైల్స్, 769 సబ్ జైల్స్, 16 ఉమెన్ జైల్స్, 28 ఓపెన్ జైల్స్, 25 స్పెషల్ జైల్స్, 10 బాస్టన్ స్కూల్స్, 6 అదర్ జైల్స్. ఇవన్నీ జైళ్లలో ఉన్న ఖైదీల సంఖ్య 2,77,304. భారత రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం మన దేశంలో చలామణి అవుతున్న ఫేక్ కరెన్సీ విలువ 4,17,000 కోట్లు. ఎక్కువ సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న భారత ప్రధాని ఎవరు? అటల్ బిహారీ వాజ్పేయి. నో, ఇట్స్ పివి నరసింహారావు. విజయ్, ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యు డూయింగ్? స్టాప్ ఇట్. కేవలం పిచ్చా? విజయ్, నీకు తెలీదు. ఏమైందో చూడండి. నీకు తెలీదు. ఒకసారి చూసి. విజయ్, చూడండి. బాగా చదివాను త్రిపుర. మిస్ అయిందో. మన ఊరికి టీవీ వాళ్ళు వచ్చారట్రా. టీవీ వాళ్ళ మన ఊరికా? ఇంత మారుమూల కుగ్రామంలో పుట్టి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడమే చాలా పెద్ద విషయం. అలాంటిది మీరు ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యారు. అది మీకు ఎలా సాధ్యమైంది? ఆ విషయం గురించి మాట్లాడే ముందు మీకు చిన్న ప్రశ్న. ఇంత పెద్ద అడవిలో ఇంత చిన్న ఊరికి మీరు ఎలా రాగలిగారు? స్టేట్ మ్యాప్లో 1 వీక్ ట్రై చేశాం, దొరకలేదు. డిస్ట్రిక్ట్ మ్యాప్లో 2 days ట్రై చేశాం, నో రిజల్ట్. గూగుల్లో కూడా సెర్చ్ చేశాం, అందులో మీ ఊరి పేరుతో చాలా ఊర్లున్నాయి, కానీ అందులో ఒక్క ఊరు కూడా మీ ఊరు కాదని తెలిసింది. ఈ ఫారెస్ట్ గురించి తెలిసిన మనుషులతో వెతికితే 2 days పట్టింది. మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి రావడానికి ½ day పట్టింది. నిన్ను చూస్తున్నాను, ఈరోజు నిన్ను చూశాను, రోజు నీకు కనిపిస్తున్నాను. ఎందుకో ఈరోజు నీకు కొత్తగా కనిపిస్తే బాగుంటుందనిపించింది. నీకేదో గొప్ప గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. ఇల్లంతా వెతికాను, ఏమీ దొరకలేదు. ఊరంతా వెతికాను, ఏమీ కనిపించలేదు. బాగా ఆలోచించాను. నీకే గిఫ్ట్ ఇచ్చినా, ఎలాంటి గిఫ్ట్ ఇచ్చినా అది నీ ముందు చిన్నదే అవుతుంది.
నేనే ఎందుకు గిఫ్ట్ కాకూడదు అనిపించి జతలోన నిజమనుకోనా ఎదురుగా నీవేనా దివి తారక అనుకున్నా పగలైనా రేయైనా నీ ధ్యాసే మనసునా వలపైన తలపైన నీవేలే తెలుసునా జతలోన నిజమనుకోనా ఎదురుగా నీవేనా దివి తారక అనుకున్నా పరిమళం సరికొత్తగా ఉంది పరిచయం ఎందుకో వింత అనుభవం మరి నిన్నలా లేదు ఈ క్షణం మంత్రమేసి మాయ చేసి అల్లుకోనా సొగసరి పరవశమై ఒడిగిపోనా ఒడిలోనే హాయిగా చేరి చుంబనం దరికి చేరి దరికి పోని అందమంతా నీదని తుదిలేని జతలోన కడదాకా సాగని నీ జతలోన నిజమనుకోనా ఎదురుగా నీవేనా నా ఎదలయ నీవేనా ఇప్పటి వరకు నేను నిన్న ఐఏఎస్కి సంబంధించిన క్వశ్చన్స్ చాలా అడిగాను. జీవితం గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? మనకు అబ్బాయి పుడితే ఏం పేరు పెడదాం? నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు. ముందు చెప్పు. ఏమన్నా మన ఊరి పేరు పెడతాం, ఉరవకొండ అని. ఉరవకొండ? పిల్లలకి ఎవరైనా ఊరి పేరు పెడతారా? నిన్ను అడిగాను చూడు. అరే మా ఊరి పేరుకి ఏంటి బంగారు కొండలాగా ఉంటాను? ఏ త్రిపుర, ఎక్కడికి వెళ్తున్నావు? వర్షం వచ్చేలా ఉంది. ఈ మాత్రానికి వదిలి వెళ్ళిపోతున్నావా? రా త్రిపుర. విజయ్, విజయ్,
విజయ్ 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 ఏమైంది విజయ్ 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 కళ్ళు తెరు విజయ్ 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 ఈ ఊరికి ఎంతో చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఈ ఊరికి ఎవరున్నారు? చెప్పు, చెప్పరా, చెప్పు విజయ్. ఈ క్షణం నుంచి ఈ ఊరికి నేను ఉండను. నువ్వు నేను ఉండను, నేను ఉండను, నేను ఉండను. ఎవరు నువ్వు? ఆ బాడీ నాకు కావాలి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళు. విజయ్ బాడీ నాకు కావాలి. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ప్లీజ్ ప్లీజ్. అర్థం కావడం లేదా? పిచ్చా నీకు? అవును, నాకు పిచ్చి. నాకు పిచ్చే. ఈ భూప్రపంచం మీద ఉన్న ప్రతి మనిషికి ఒక పిచ్చి. ఏదో ఒకటి సాధించాలనే పిచ్చి. ఒకడికి గొప్ప క్రికెటర్ అవ్వాలనే పిచ్చి, ఒకడికి గొప్ప డాక్టర్, ఒకడికి గొప్ప స్పోర్ట్స్ స్టార్ అవ్వాలనే పిచ్చి, ఒకరికి గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాలనే పిచ్చి. ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి సొసైటీలో ఏదో ఒకటి సాధించి గొప్పవాడిగా గర్వంగా తిరగాలనే పిచ్చి ఉంటుంది. అలాగే నాకు కూడా చిన్నప్పటి నుంచి ఈ ప్రపంచంలో ఎవరు చేయలేని ఓ గొప్ప పని సాధిద్దామని సంకల్పించుకున్నాను. ఓ సైంటిస్ట్ నయ్యాను. గత 45 సంవత్సరాలుగా నిర్విరామంగా ఒకే ఒక పని మీద ఉన్నాను. అదేంటంటే కొన్ని గంటల క్రితం చనిపోయిన మనిషికి ప్రాణం ఇద్దామనేది నా చిరకాల వాంఛ. ఇన్ని సంవత్సరాలు రాత్రి పగలు తెలియకుండా కష్టపడి ఓ వైరస్ తయారు చేశాను. ఆ వైరస్ని కొన్ని డెడ్ బాడీస్ మీద ప్రయోగించాను. కానీ ఏదో ఒక డిఫెక్ట్ ఉండడంతో ఫలితం కనిపించలేదు. అలాగని నా ప్రయత్నాన్ని ఆపివేయాలనుకోవటం లేదు. ప్లీజ్, నాకొక్క అవకాశం. ఆ బాడీ నాకు ఇవ్వు. విజయ్ బాడీ నాకు ఇవ్వు. ప్లీజ్, నీ విజయ్కి ప్రాణం పోస్తాను. ప్లీజ్ ప్లీజ్. చూసి మెల్లగా, జాగ్రత్త.
మీ 45 ఏళ్ల కళ నెరవేరింది సార్. రండి సార్, త్వరగా రండి సార్. బాడీలో చల్ల వచ్చింది సార్. మీ శ్రమ ఫలించింది సార్. రండి సార్, త్వరగా రండి. సార్, మీ కళ నిజమైంది సార్. రండి. అంతా అయిపోయింది. అంతా నా ప్రయోగం వికటించింది. వీరిక మనిషి కాదు. ఇప్పుడు బాడీ ఎక్కడుంది? నేను చెప్తాను. ఉరవకొండ విజయ్ బ్రతికే ఉన్నాడు. ఆ రోజు విజయ్ దగ్గర ఉన్న చెట్టు మీద పిడుగుపడింది. ఆ షాక్తో విజయ్ క్లినికలీ డెడ్ అయ్యాడు. అంటే నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే విజయ్ కోమాలోకి వెళ్ళాడు. నిజానికి నాకు కావాల్సింది చనిపోయిన బాడీ. పిడుగుపడ్డాక అక్కడికి వచ్చింది నేనే. పల్స్ చూసి డెత్ని కన్ఫర్మ్ చేసింది నేనే. ప్రాణం మాత్రమే ఉన్న విజయ్కి ప్రాణం లేదని చెప్పింది నేనే. ఎందుకు అలా చేశావు? ఎన్నో డెడ్ బాడీస్ మీద ప్రయోగాలు చేసి చేసి వెక్స్ అయిన నాకు కోమాలో ఉన్న విజయ్ బాడీ దొరికింది. కోమాలో ఉన్న బాడీ చాలా తక్కువ ఆక్సిజన్ తీసుకుంటుంది కాబట్టి ఆ బాక్స్లో పెట్టిన కొన్ని గంటల తర్వాత కూడా విజయ్ ప్రాణాలతో ఉండగలిగాడు. అలాంటి బాడీలో ఈ వైరస్ని ఇంజెక్ట్ చేసి నా ప్రయోగం ఫలించి విజయ్ బాడీ నార్మల్ స్టేజ్కి వస్తే నా ప్రయత్నం 50% సక్సెస్ అయినట్టే. ఫెయిల్ అవుతే విజయ్ ఎప్పటికీ తిరిగి రాడు. సృష్టికి ప్రతి సృష్టి చేయాలని నా ఆలోచన వికటించి అనేక వినాశనానికి దారితీసింది. విజయ్ బాడీలో ఇన్ఫ్యూజ్ చేసిన వైరస్ అత్యంత శక్తివంతమైనది. అది రోజుకి 12 గంటలు మాత్రమే పనిచేస్తుంది. సూర్యాస్తమయం నుండి అది బాడీలో యాక్టివేట్ అవుతుంది. ఇలా యాక్టివేట్ అయిన వైరస్ బ్లడ్ని కోరుతుంది. ఈ బ్లడ్ కోసం సెర్చ్ చేసే ప్రయత్నంలో అది అత్యంత శక్తివంతంగా మారిపోతుంది. అంటే 100 మందిని ఒంటి చేత్తో కొట్టగలిగే శక్తి సామర్థ్యాలు దానికి వస్తాయి. ఆ సమయంలో దానికి కనిపించిన మనిషి అయినా జంతువు అయినా పశువైనా అంతం కావాల్సిందే. తన మనిషిగా ఉన్నప్పుడు ఏ ఊరు బాగుతానో కోరుకున్నాడు. అదే ఊరు ఇప్పుడు వల్లకాటిగా మారిపోతుంది. ఈ పరిణామాలకు కారణం మీరు కాబట్టి ఈ ప్రాబ్లం సొల్యూషన్ కూడా మీరే చెప్పాలి. రాత్రంతా బ్లడ్ సెర్చింగ్లో ఉన్న వైరస్ సూర్యకిరణాలు పడగానే రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఈ అడవిలో ఆ బాడీ ఎక్కడుందో కనిపెట్టగలిగితే ఆ వైరస్ని డీయాక్టివేట్ చేసే వైరస్ ఆ బాడీలో నేను ఇంజెక్ట్ చేస్తాను. ఆ బాడీని కనిపెట్టడానికి ఎలాంటి బలగాన్నైనా ఈ అడవిలోకి దించుతాను. రేపు మార్నింగ్ 6 AM నుంచి 6 PM లోపు ఆ బాడీని కనిపెట్టి తీరుతాను. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నేనే ఇస్తాను.
చెట్టు పుట్ట ప్రతిదీ వెతకాలి. ఓకే, ఓ కమాన్, మొత్తం సెట్ చేయండి. అటు చూడండి. ఓకే ఓకే సార్. ఓ ఓకే, మీరు అటు వెతకండి. మీరు ఇటు చూడండి. ఆ చెట్టు పక్కకు వెళ్ళండి. త్వరగా. సార్, టైం ఆల్రెడీ 6 అయింది సార్. మనం ఫారెస్ట్ మధ్యలోకి వచ్చేసాం సార్. తిరిగి వెళ్ళడానికి ఇంకా 2.5 hours పడుతుంది సార్. సార్, ఇక్కడ పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి సార్. రఘు ఎక్కడ? ఇప్పటిదాకా మనతోనే ఉన్నాడు సార్. సడన్ గా ఏమయ్యాడో అర్థం కావట్లేదు.
పోస్ట్ మనం తీసుకొచ్చిన ఆఫీసర్ అందరూ అవుట్ సార్, మనోళ్ళందరూ కూడా అవుట్ సార్. సార్ నీకు మిగిలేదు మీరు నేనే సార్. వచ్చావా? అంత భయం ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు జాయిన్ అవరా? రిక్షా తక్కువగా పట్టు విజయ్.
12 గంటల నరకం ఇకపై ఉండదు. మన విజయ్ క్యూర్ అయి త్వరలోనే మన ఊరికి తిరిగి రాబోతున్నాడు. అందమైన టీనేజ్ గుర్తుకొస్తే కాలేజ్ మరపురాని రోజులన్నీ 6 జెట్ స్పీడ్ ఎంగేజ్ మళ్ళీ రాని ప్యాకేజ్ వింత వింత ఫోజులన్నీ 6 When you study being forced to climb, the shit that had your back heavy, be done lost your mind. Especially when you done been down for so much time. Getting up don't even really ever cross your mind. చిన్ననాటి అల్లరి కన్ను గీడితే మరీ ఆడుకున్న ఆటలన్నీ 6 పచ్చనైన పందిరి అల్లుకున్న మాదిరి పాడుకున్న పాటలన్నీ 6 క్యాంపస్ లో ఉన్న ర్యాగింగ్ క్యాంటీన్ లో ఉన్న చాటింగ్ చెప్పేదట్ట సందడి పార్కుల్లో ఉన్న మీటింగ్ మార్కులతోనే ఫైటింగ్ విప్పేదట్ట గారడి 6 అంటే ఎప్పుడు గ్రేటే కదరా తిరగేస్తే గతమే ఎంతో సరదా అందమైన టీనేజ్ గుర్తుకొస్తే కాలేజ్ మరపురాని రోజులన్నీ 6 జెట్ స్పీడ్ ఎంగేజ్ మళ్ళీ రాని ప్యాకేజ్ వింత వింత ఫోజులన్నీ 6 గోడే కుసింది ఊరే లేచింది గడియారాలే కొడుతూ ఉంటే 6 ఆడే ఆటల్లో ఓడే మాటేది సుడిగాలల్లే కొట్టేస్తే 6